la! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand. Hello Darshi garu. Hello. Welcome to Galata Telugu. Thank you so much, Venkat. Thank you so much. So, చందానగర్ కదా, చందానగర్ కా షేర్ చందానగర్ రిప్రజెంటేటివ్స్ ఎవరు పెద్దగా లేరు ఇండస్ట్రీలో. అది నాకు చాలా ఐ లైక్ దట్ యూ కమ్ ఫ్రమ్ చందానగర్, లింగంపల్లి ఆ ఏరియా అని. హౌ వాస్ గ్రోయింగ్ అప్ దేర్? లైక్ చందానగర్ అంటే ఇప్పుడు బేసికలీ నేను హైదరాబాద్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు ఊరు నేటివ్ ప్లేస్ ఎక్కడైనా అడుగుతారు అనమాట. అండ్ చిన్నప్పటి నుంచి దిస్ ఇస్ గ్రేట్ కన్ఫ్యూజన్ బిట్వీన్ ఇప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పాలా నాన్న వాళ్ళకి చెప్పాలా అని ఉంటుండే. బట్ ఇట్ ఈస్ సో పేట్రియార్కల్ దట్ యూర్ ఆల్వేస్ ఎండింగ్ అప్ సేయింగ్ దట్ నానాస్ ప్లేస్ అనమాట. బట్ నాకు అది నచ్చుతుండే కాదనమాట. సరేగా నేను ఐ గ్రో అప్ అండ్ నా బేసికలీ నా ఊహ అంతా ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ ఐ ఓన్లీ రిమెంబర్ waking up to Kausalya Supraja place, Allahu Akbar, it's like that beautiful confluence. Akkadi nunchi we moved to various places and came to Chandanagar finally. And Chandanagar started becoming that home where entire my teens, my current youth and all of that. It's entirely, Chandanagar tho itla baga oka avinabhava sambandham la itla gatti with the BHL and Lingampalli, Chandanagar, Ashok Nagar, koncham Gangaram, ivanni they have become like a very my backyard anamata. It's like a very it's home, it's mother. మూవీస్ ఎక్కడ చూసేవాళ్ళు? శ్రీదేవి గీత, జ్యోతి, శ్రీనివాసరావు ఉంటుండే, అది బంద్ చేశారు. మళ్ళీ కుకట్పల్లిలో విశ్వనాథ్, అర్జున్ శివపార్వతి ఇప్పుడు. అండ్ దెన్ మల్లికార్జున బ్రహ్మరాంబ లేట్గా వచ్చినాయి కొంచెం. సో అక్కడ అది ఏది కొంచెం ఇట్లా 5 రూపీస్ బస్ టికెట్ ఉంటుండే, లేదా షేర్ ఆటో ఉంటుండే. కానీ షేర్ ఆటో 7 రూపీస్ తీసుకుంటుండే. 7 రూపీసా? బస్ ఏమో 5 రూపీస్ ఉంటుండే. సో టికెట్ మనీ యూస్ టు బి 25 రూపీస్. సో మొత్తం 50 రూపీస్లో అయిపోవాలి అన్నీ. సో అప్ అండ్ డౌన్ 5 రూపీస్. పాప్కార్న్ కొంచెం ఏదో ఇంకో 5 రూపీస్, లేకపోతే సమ్ గొట్టాలంటాం కదా మనం బేసికలీ అది, లేకపోతే అండ్ అమ్మ ఎప్పుడు వాటర్ బాటిల్ ఇస్తుండే. సో వాటర్ బాటిల్ తీసుకెళ్ళి 25 రూపీస్లో టికెట్లో చూడాలి సినిమా. సో దట్ యూస్ టు బి లైక్ పిల్గ్రిమేజ్. సో అదొక తీర్థయాత్రకి వెళ్ళినట్టు. అసలు ఆ రోజంతా ఎంటైర్ ఫోకస్, ఆ ఎనర్జీ మొత్తం ఆ రోజులో. అంటే ఇట్స్ బీన్ లైక్ ఒక మంత్లీ అన్నిసార్లు చూడడం కుదిరేది కాదు. సో 2 to 3 times 2 times దొరుకుతుండే అవకాశం. అంటే ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళాలి, మళ్ళీ అదొకటి ఉంటుండే. బట్ ఫ్యామిలీ విత్ ఏమంటారు సింగిల్గా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలంటే ఇదొక నేను యశ్వర్ విన్సెంట్ కూడా అట్లా వెళ్తుండే అనమాట. అవర్ ఫ్రెండ్స్ అక్కడ దగ్గరలో ఉంటారు. సో ఈ యాక్టర్ అవ్వాలనేది మన స్టార్ అనే సినిమా వచ్చింది తమిళ, విన్నాను, చూడలేదు. ఓకే. సో ఓకే, ఇప్పుడు యాక్టింగ్ స్టార్డమ్ మన దేశంలో రెండు మిక్స్డ్ కదా. యాక్టర్ పాపులారిటీ, యాక్టింగ్ అనేది మెయిన్, బట్ దానితో వచ్చే స్టార్డమ్ ఇట్ ఈస్ అ బై ప్రోడక్ట్. వాట్ వర్ యూ చేసింగ్ యాజ్ అ యూత్? యాక్టర్ అయ్యి స్టోరీస్ చెప్పాలి, ఎక్స్ప్రెషనా, లేకపోతే ఆబ్వియస్లీ వీఆర్ హ్యూమన్స్, నో వీ లైక్ అటెన్షన్, మంచి పేరు రావడము, 10 మంది మనల్ని రికగ్నైజ్ చేయడం అనేవి వీ లైక్ యాజ్ హ్యూమన్స్. సో వాట్ వాజ్ యువర్ అంటే నెవర్ అంటే వెంకట ఎప్పుడు అటెన్షన్ కోసం వెళ్తుండే కాదు. ఏమవుతుందంటే ఎవర్ సిన్స్ చైల్డ్హుడ్ నాకు యాజ్ అ వెరీ బులీడ్ కిడ్ అనమాట నేను. సో నన్ను బాగా ఏడిపిస్తుండే. పైగా నాకు ఆ పేరు కూడా అందరూ ప్రియదర్శిని అని చాలా ఒక విధమైన ఒక సర్కాజం ఉంటుండే దాంట్లో. నన్ను ఇట్లా బాగా ఏడిపిస్తుండే అన్నట్టు. సో నేను ఇక దాంట్లో పడి అండ్ ఆల్సో చాలా అసలు మంచిగా ఐ వాజ్ నెవర్ గుడ్ ఎట్ ఎడ్యుకేషన్. అంటే ఈ మార్కులు ఈ చేజ్ ఉంటుండే కదా, సో వస్తుండే కదా. సో ఏమైతుంటే మెల్లమెల్లగా దట్ నువ్వు ఫస్ట్ బెంచ్లోనే కూర్చోవాలని ఇంట్లో చెప్పినా కూడా ఫస్ట్ వెళ్ళిపోయి ఎక్కడో మధ్యలో ఎక్కడో దాక్కొని, లేకపోతే వెనకాల ఎక్కడో కింద ఉంటుండే. అప్పుడు ఇంకా నేను 10th క్లాస్ కంటే ముందు ఎక్కువ పొట్టి ఉంటుండే. ఇంకా నేను ఐ యూస్ టు బి షార్ట్. సో అట్లా నేను ఐ ఆల్వేస్ రిమైన్ అ గై హూ డజంట్ వాంట్ టు బి హ్యావింగ్ అటెన్షన్. I'm sorry because this whole bullying thing is it's not very sad. Yeah. So
అది అండ్ ఆల్సో ఐ వాజ్ అ వెరీ టిమిడ్ బట్ అ వెరీ క్యూరియస్ కిడ్ అనమాట. సో అట్లా మెల్లమెల్లగా ఐ ఫౌండ్ మై స్పేస్ ఇన్ అ గ్రూప్ ఆల్ ద టైమ్ యాజ్ అ కిడ్. అది పెరిగి పెరిగి అలాగే అయిపోయింది. అండ్ ఐ ఎండెడ్ అప్ ఇన్ వెరీ బ్యాడ్ కాలేజెస్ లైక్ నారాయణ అండ్ ఆర్ పేర్లు ఎందుకులే కానీ, బట్ యా ఇట్స్ వెరీ ఫక్డ్ అప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఐ ఎండెడ్ అప్ ఇన్. అండ్ వాళ్ళు ఇంకా నా ఇన్సెక్యూరిటీని, నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎక్కువ చేసినాయి అవి దోస్ ప్లేసెస్. బట్ సినిమా వాజ్ అ రెస్పైట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. సో యూ ఫీల్ దట్ యువర్ అన్నీ కాదు, కొన్ని ఫిల్మ్స్ యూ ఫీల్ యూర్ రిప్రజెంటెడ్ సమ్వేర్, యూ ఫీల్ దట్ యువర్ వాయిస్ ఇస్ బీయింగ్ హర్డ్, your pain is being ఆన్సర్డ్ ఆర్ లైక్ ఇట్స్ లైక్ చాలా ఎక్కువసార్లు అదొక సత్సంగంలాగా అనిపిస్తుండే నాకు థియేటర్. దట్ 2 hours యూ పోయి కూర్చొని అమ్మా యూనో వాట్ ఐమ్ సేయింగ్. సో నేను చాలా క్లాస్కి ఎప్పుడు టైంకి వెళ్ళి ఉండను కానీ, బట్ ఈ మా ఏరియాలో ఉన్న థియేటర్స్లో యూ రిమెంబర్ దట్ బోనియం సాంగ్ వేసి పరదలు చెప్తారు బయటికి. ఐ మిస్ దాట్. ఇట్లా లేస్తే దాని కింద లైట్స్ ఉంటాయి, కర్టెన్ కదా స్లోగా. సో అండ్ డబ్బులు లేని రోజులు 5 rupees ఇది మన బెంచ్. సో 5 rupees కలెక్ట్ చేసినామంటే ఆ తోప ఆ టైంకి నేను. సో ఇట్లా ఇవే. సో ఐ యూస్ టు గో ఫర్ దట్ కిక్ అనమాట, దట్ హైవేర్, దట్ బోనియం పాటేసి రా రస్పుత్తి ఏదో ఒక పాట, ఇంకోటి లేదా వెంగా బాయ్స్ లేదా బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, ఇట్లాంటి పాటలు వేసి వాళ్ళు పరదలు చెప్తారు బేసికలీ. సో దట్ హై వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ అది దట్ అట్రాక్టెడ్ మీ. అండ్ స్లోలీ ఐ ఫెల్ట్ the connection, the trust that I had built with the moving images and myself. And somewhere నేను అది మెల్లగా ఒక I slowly walked into reading, I slowly made my way into writing scrap or whatever. అట్లా మెల్లమెల్లగా I found my love in that cinema. ఇంకా I should, it's like a calling, like ఇంకేం చేస్తున్నారు కూర్చొని కమ్ దిస్ ఇస్ యువర్ టైమ్. సో అట్లా చాలా రోజులు నాకు అది ఉంటుండే అనమాట. బట్ స్టార్డమ్ని చేసేసిన అంటే అది నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ హోల్ ఐడియా ఆఫ్ హీరో, దట్ హోల్ ఐడియా ఆఫ్ దిస్ వెరీ స్లో మోషన్ యాజ్ ఎ థింగ్, అదంత ఎందుకు ఎక్కుతుండే కాదు నాకు ఎక్కడో. నాకు ఎంతసేపు హీరో ఉంటే వాళ్ళు పక్కనే ఏం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, అయితే హీరో పక్కన వాళ్ళని నోటీస్ చేసేదా అంటే నాకు ఏంటంటే అది హీరో డెఫినెట్లీ యూ విల్ ఇమ్మీడియట్లీ యూ విల్ నోటీస్, బట్ హౌ ద హోల్ వరల్డ్ ఇన్ అండ్ అరౌండ్ him in the frame, whatever is. ఎందుకంటే మీరు హీరో కోసం వెళ్తారు డెఫినెట్లీ, కానీ ఆఫ్టర్ యూ ఎంటర్డ్ దట్ వరల్డ్ నౌ యూఆర్ ఫ్యాసినేటెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్. ఈ పక్క నుండి సైడ్ క్యారెక్టర్ ఇట్లా చేస్తున్నారు. సో నాకు ఇది ఎప్పుడు ఫ్యాసినేటెడ్ ఉంటుండే అనమాట. అండ్ ఎస్పెషల్లీ నాకు విలన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా నచ్చుతుండే. ఐ యూస్ టు ఆల్వేస్ రూట్ ఫర్ బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ భరణి గారు. సో వీళ్ళందరూ నాకు ఇంకెక్కువ ఫ్యాసినేటింగ్ ఉంటుండే అనమాట. బికాజ్ నాకు తెలియకుండానే వీళ్ళు ఏంటంటే దే డాన్ మల్టిపుల్ హ్యాట్స్, దే ప్లే అ లాట్ ఆఫ్ వెరైటీ. ఒకరోజు బాబాయ్ అంటాడు, ఒకరోజు నాన్న అంటాడు, ఇంకొక రోజు మావయ్య అంటాడు, లేకపోతే ఇంకొక రోజు ఒక కట్టర్ విలన్ అంటాడు. సో నాకు ఈ వెరైటీ నచ్చుతుండే అనమాట. సో అట్లా while I started growing up, these images were they're haunting me. సో నేను హీరో వాళ్ళని ఏముంటుండే కానీ లేదు కానీ, బట్ అట్లా మెల్లగా దెన్ హిందీ సినిమా కేమ్ ఇన్ టు మీ, దెన్ నసీరుద్దీన్ షా అండ్ దెన్ ఓంపురి, అండ్ స్లోలీ దెన్ while I was graduating, then Irfan Khan walked into my life. And the whole వాళ్ళు చేసే పర్స్పెక్టివ్, వాళ్ళు చూపించే ఆర్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ పర్స్పెక్టివ్, వాళ్ళ సినిమాలు చూసి బయటకు వచ్చి ఎంత డిస్టర్బ్డ్ అవుతుండే నేను. అంటే వెన్ యూ సీ సంథింగ్ లైక్ ఓంకార, ఇది మన సినిమాలాగా లేదు కానీ ఏదో జరిగింది లోపల. సో యూ ఆర్ వెరీ డిస్టర్బ్డ్ వెన్ యూ వాచ్ సంథింగ్ లైక్ మక్బూల్. అట్లానే ఫ్యాన్సీ ఫిల్మ్స్ కూడా చూస్తుండే నేను చాలా, లైక్ ఇట్లా కల్ హో నా హో చూసి కరణ్ జోహర్, ద వరల్డ్ ఆఫ్ కరణ్ జోహర్, ద వరల్డ్ ఆఫ్ ప్రకాష్ ఝా ఆర్ అనురాగ్ కశ్యప్. అప్పటికి ఇంకా రాలేదు, బట్ యూ విల్ సీ ఏదో సినిమా వచ్చిందంటారు కానీ బ్యాన్ అయిందంట, లేకపోతే అండ్ అట్లా ఐ వాజ్ అ వెరీ డిజార్గనైజ్డ్, వెరీ ఏదో చేయాలి, ఏం చేయాలో తెలియదు, అట్లా ఏదో చేసిన మొత్తం ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు చేసిన. అండ్ దెన్ కేమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
అక్కడ now the world started to make sense to me. And I know it is extremely chaotic, but also that chaos made sense to me. ఆ గోల కూడా నాకు చాలా ఇక్కడ ఏదో అర్థమవుతుంది. సో అట్లా ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్. బట్ ద హోల్ ఐడియా ఆఫ్ ఇప్పుడు కూడా నన్ను ఎవరైనా హీరో గారు వచ్చారు అనేది హడావిడి ఉంటుంది చూడు, చాలా ఎంబారసింగ్గా. అంటే నేనేదో మోడెస్ట్ ఉండాలని ట్రై చేయట్లే, కానీ దట్ హోల్ ఆల్సో దిస్ హోల్ ట్రాన్సిషన్ into this suddenly ఏదైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ /comedian/ whatever that people call me right now. ఈవెన్ ఆ thumbnail-లో కూడా కమెడియన్ ప్రియదర్శి స్పీచ్ నుంచి యాక్టర్ ప్రియదర్శి స్పీచ్ అనగానే సో ఆల్ ఆఫ్ దిస్ ఫీల్స్ లిటిల్ అవునా ఓకే హీరో ప్రియదర్శి స్పీచ్ అన్నాస్తే ఇప్పుడు ఇట్లా పిలుస్తున్నారు నన్ను. సో ఇది కొంచెం ఒక విధమైన కాగ్నిటివ్ డిసోనెన్స్ అనమాట లోపల. ఇది ఏందిరా మనం ఇది కాదుగా వచ్చింది, మనం ఏమవుతుంది మధ్యలో. సో but now I understood that all that stardom can help me tell a story which moves you, which disturbs you, which questions you, which will make you feel alive. I'm there, man. If ఆ stardom నాకు అది చెప్పడానికి నాకు వర్త్ కావుతా, నాకు ఆ stardom ఏ వద్దు నాకు అసలు. You should be proud, man. You should be proud of the journey. బట్ నాకు క్యూరియస్గా అనిపించేది ఏంటంటే పాస్ట్ లైఫ్స్ మూవీ చూసారా? మొన్న వచ్చేది. ఓకే లీవ్ ఇట్. బట్ పాయింట్ ఇట్స్ బేసికలీ అబౌట్ ఇప్పుడు మీరు చందానగర్కి వచ్చి సెటిల్ అయ్యారు, మమ్మీ డాడీ. సో చందానగర్లో పెరిగారు. సో చందానగర్లో పెరగకుండా వేరే ఏదైనా ఊర్లో ఉంటే ప్రియదర్శి వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ పర్సన్. ఆఫ్ కోర్స్. ఓకే, ఇట్లాంటి చిన్న చాయిసెస్ హూ వీఆర్ అనేది డిఫైన్ చేస్తాయి, మన కంట్రోల్లో లేనివి. అట్లా ఇప్పుడు పెళ్లి చూపులు హిట్ అయిపోయి యూ బికేమ్ కౌశిక్, పీపుల్ స్టార్టెడ్ ఓకే బ్రేక్ వచ్చేసింది. దాని ముందు టెర్రర్ అనే సినిమా చేశారు, దాంట్లో టెర్రరిస్ట్. ఓకే, అండ్ ఇట్స్ అ నైస్ ఫిల్మ్ ఆల్సో, ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ అండ్ యూ ఆర్ లైక్ రియలీ గుడ్ ఇన్ ఇట్. యా నో ఫస్ట్ ఫిల్మ్ యూ ఆర్ గుడ్ ఇన్ ఇట్. ఎప్పుడైనా అనిపిస్తుందా సపోజ్ ఆ సినిమా కానీ హిట్ అయి ఉంటే టెర్రరిస్ట్గా the way people look at Priyadarshi would have been so different and you might have had an entirely different arc. Yeah, of course untunde. I think success is that అది ఒక వరంగా కూడా తీసుకోవచ్చు, లేకపోతే అది ఒక శాపంగా కూడా తీసుకోవచ్చు అట్లని. బట్ అక్కడ నేను అంత ఆలోచించేంత స్పేస్ లేదు నాకు. అక్కడ సర్వైవల్ ముందు, ఇక్కడ బతకాలి నేను. ఇప్పుడు మీరు ఏంటంటే ఆకలేసినోడికి ఇప్పుడు వాడు ఒక బన్నిచ్చినా చాలు. ఇప్పుడు వాడు ఈ మై డ్రీమ్ ఆఫ్ అ గ్రేట్ మీల్, వాడు డెఫినెట్లీ వాడు మంచి భోజనం తినాలని అనుకుంటాడు, కానీ ఆ సమయానికి ఒక బ్రెడ్ ముక్క పడ్డా కూడా వానికి అబ్బో ఇదే కదా ఇప్పుడు కావాల్సిందని టేక్ ఇట్. టేస్ట్ ఇష్టం అప్పుడు. యా అదే అంటారు కదా, ఆకలి రుచి ఎరగదు, తిండి నిద్ర సుఖం ఎరగదు అని. సో అంతే, నాకు ఆ మూమెంట్కి అది ఆ సర్వైవల్ అంతే. సో డెఫినెట్లీ నన్ను వేరేలా చూసుంటారేమో కానీ, బట్ అదే జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్లి చూపులతోటి నన్ను అందరు సడన్లీ దే డిస్కవర్డ్ మీ యాజ్ అ కమీడియన్. సో ఇప్పుడు మళ్ళీ అది ఒక మల్లేశం తీసుకొచ్చి నన్ను అమ్మాయి కొంచెం ఇట్ బాట్ మీ సమ్ సార్ట్ ఆఫ్ ఏమంటారంటే ఒక సైలెన్స్ ఇమేజ్ బ్రేకర్. డెఫినెట్లీ గ్రేట్ ఇమేజ్ బ్రేకర్. డెఫినెట్లీ నేను చేయడానికి కూడా నాకు అదొక మళ్ళీ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ బ్యాక్ టు యువర్ రూట్స్, లైక్ గోయింగ్ బ్యాక్ టు కాలేజ్ అండ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ ఆర్ అన్లర్నింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్ టిల్ దెన్ అండ్ కంప్లీట్లీ కమింగ్ బ్యాక్ టు డూ సంథింగ్ ఎల్స్. సో ఈ స్పేస్ నాకు మూవీసే ఇచ్చినాయి. మళ్ళీ నాకు ఎంత ఇమేజ్ బిల్డింగ్ కొన్ని మూవీస్ ఇచ్చినా దాన్ని మళ్ళీ ఇమేజ్ బ్రేక్ చేయాలన్నా నాకు ఇంకో మూవీ కావాల్సిందే కదా. సో ఇట్ ఈస్ అ చాయిస్ శ్రీకర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ చాయిస్ అండ్ వీఆర్ అవర్ చాయిసెస్ ఆర్ వీఆర్ అవర్ డిజైర్స్ అని హౌ ఫ్రాయిడ్ మెన్షన్స్ ఇట్. ద డిజైర్ ఈస్ దట్ టు బీ ఏబుల్ టు టెల్ great stories that have a better shelf life, or stories we grow by stories, we listen, we grow by stories antaru. I think there's this famous quotation which stuck with me chala nunchi. This is stories are the oxygen to a civilization antaru. అండ్ మనకి అన్ని కథల ద్వారానే చెప్పారు చిన్నప్పటి నుంచి. అంటే చందమామ అంటే ఏంది, దేవుడు అంటే ఏంది. మీకు మహాభారతం చెప్తేనే కానీ అర్థం కాదు శ్రీకృష్ణుడు ఎవడు అని. రామాయణం పూర్తిగా వింటే కానీ అర్థం కాదు రాముడు ఎవరు, హనుమంతుడు ఎవరు అని. సో ఈ కథలు ఏదైతే నేను వింటూ మా ఇంట్లో అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసి పెరిగారో, నేను అలాంటి కథలు నేను చెప్పగలిగితే ఐ వుడ్ బీ లైక్ మళ్ళీ దాంట్లో ఇన్ని గిమిక్లు, ఇన్ని పేర్లు,
ఇంత హడావిడి కాంప్లెక్సిటీస్ ఐ థింక్ ఐఎమ్ డైగ్రెసింగ్ బట్ నో ఇట్ మేక్ సెన్స్ మేక్ ప్రాపర్ సెన్స్. ఏమో బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటని మర్చిపోయినా. నా క్వశ్చన్ ఇస్ ప్రియదర్శి టెర్రరిస్ట్ గా ఆ రోల్ కానీ ఆర్క్ వేరే ఇట్స్ అ కాన్స్టెంట్ జర్నీ వెంకట్ శేఖర్. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ కాన్స్టెంట్ జర్నీ. మనకి కథలు ఒక ఇమేజ్ తీసుకొస్తే ఇప్పుడు డార్లింగ్ నుంచి నాకు డార్లింగ్ లాంటి కథలు వస్తాయి. ఇప్పుడు బలగం నుంచి నేను బలగం లాంటి చాలా కథలు విన్నా, మల్లేశం నుంచి మల్లేశం లాంటి కథలు ఎన్నో విన్నా. కానీ ఏంటంటే మళ్ళీ నేను వెళ్ళి అదే చెప్పాలా అంటే కష్టం. చాలామంది అడుగుతారు ఇప్పుడు కౌశిక్ లాంటి రోల్ మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారంటే నేను చేయలేను, ఎందుకంటే ఎవరు రాయడేమో అట్లా. ఇప్పుడు ఇఫ్ దాట్ ఈస్ అ కేస్ తరుణ్ వుడ్ హ్యావ్ రిపీటెడ్ మీ అగైన్ ఇన్ ఈ నగరానికి ఆర్ హీ వుడ్ హ్యావ్ రిపీటెడ్ మీ ఇన్ కీడా కోలా. బట్ దట్ మ్యాన్ ఆల్సో వాంట్స్ టు ఎవాల్వ్ డిఫరెంట్లీ. అండ్ నాకు అదే అన్నాడు తరుణ్, అరే నువ్వు మళ్ళీ తీసుకోవట్లేదు అని అంటే, లేదురా ఇప్పుడు నీ ఇమేజ్ యాజ్ అ కౌశిక్ ఈ కౌశిక్కి కాదు, ఐ వాంట్ టు రీఇన్వెంట్ కౌశిక్ ఇన్ అ డిఫరెంట్ వే. సో దట్ ఈస్ ఆల్సో లైక్ అ యూనో సైడ్ నోట్ ఫర్ మీ టు టేక్ దట్ యాజ్ అ లీడ్. దాన్ని నువ్వు ఇట్లా కాదు మనం కొంచెం వేరే ట్రై చేద్దామని. సో అట్లా స్లోలీ ఇట్ టుక్ సమ్ టైమ్ టు ఫైండ్ జాతిరత్నాలు శేఖర్ ఆర్ ఉన్నదొక్కటే జిందగీ ఆర్ ఒకే ఒక్క జీవితం కానీ ఇవన్నీ ఏంటంటే సమ్వేర్ దే ఆల్ వాయిస్డ్ అవుట్ ఆర్ పుట్ మీ ఇన్ అ డిఫరెంట్ బాక్స్ ఆర్ అ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ఒకే ఒక జీవితం ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ బై ద వే, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఎట్లీస్ట్ ఓకే 2016లో నేను మీ వికీపీడియా పేజ్ చూస్తుంటే 2016లో 2 సినిమాలు, టెర్రరిస్ట్, పెళ్లి చూపులు. 2017లో 14 సినిమాలు. అవి వికీపీడియాలో లిస్ట్ అయి ఉన్నవి. అవన్నీ కూడా ఉండొచ్చు కదా, కొన్ని రిలీజ్ అయ్యి ఉండొచ్చు. సో ఐ వాజ్ లిటరలీ కౌంటింగ్ 1 2 3 4 14 ఫిల్మ్స్ ఇన్ 2017. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఇండస్ట్రీలో సలహాలు అనేవి ఉచితంగా వస్తూనే ఉంటాయి. అండ్ మీకు పెళ్లి చూపుల తర్వాత వచ్చిన ఒక ఉచిత సలహా ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉండాలి, మినిమం 2 కాల్ షీట్లు అట్లా ఉండాలి అని. సో యూ డిడ్ ఫ్యూ ఫిల్మ్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ దేర్ వర్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ విచ్ మీరు పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు, జస్ట్ నిలబడి ఉంటారు, జస్ట్ ఫిల్మ్. సో ఎట్ విచ్ పాయింట్ డిడ్ యూ రియలైజ్ క్వాంటిటీ కాదు వర్క్ మెకానికల్ అయిపోతుంది, ఇది బ్రేక్ చేయాలి అనే అది ఆ పాయింట్ రావడానికి ఫ్రస్ట్రేషన్ అనేది ఒకటి ఉండిందా? అది బ్రేక్ అయింది ఎప్పుడు? అరౌండ్ 2018లో వెంకట్ వేర్ అప్పటికి చేస్తున్నా నేను ఏ పడితే లెఫ్ట్ రైట్ సెంటర్ ఐ వాజ్ డూయింగ్ ఫిలిమ్స్. పిలుస్తున్నారు సార్ 10 days క్యారెక్టర్ అంటారు, స్టోరీ అంటే మేము చెప్తాం రండి అంటారు, అక్కడికి వెళ్ళగానే ఒకటి ఉంటుంది, వెళ్ళి చూసి చేస్తుంటే ఇంకొకటి ఉంటుంది. సో మెల్లమెల్లగా ఏమైందంటే నేను క్రిటికల్గా చూసుకోవడం మొదలుపెట్టిన. అసలు నేను ఏం చేస్తున్నాను అక్కడ, వాట్ ఐమ్ ఐ డూయింగ్ దేర్, వై ఐమ్ ఐ బీయింగ్ దేర్, అసలు నేను ఎందుకున్నా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఐమ్ ఐ యాడింగ్ ఎనీ వాల్యూ టు ద సీన్ ఆర్ ఐమ్ ఐ బీయింగ్ అ బెటర్ కో యాక్టర్. అది ఎవరైనా ఉండొచ్చు, నాతో ఒక హీరో అయిన ఉండొచ్చు, హీరోయిన్ అయి ఉండొచ్చు, లేకపోతే మేము ఏదైతే సో కాల్డ్ ఫ్రెండ్స్ గ్యాంగ్లో అయినా ఉండొచ్చు. వాట్ వాల్యూ ఐమ్ ఐ యాడింగ్ టు ద సీన్ ఎట్ లార్జ్ అండ్ వాట్ ఐమ్ ఆల్సో టేకింగ్ అవే బ్యాక్ హోమ్. సో ఇది మెల్లగా ఒక ఆలోచన మెల్లగా స్టార్ట్ అయింది ఏదైనా చేయాలి. అండ్ అప్పటికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్. అంటే పియర్ ప్రెషర్ ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి అరే ఐ థింక్ యూఆర్ బియాండ్ దిస్, ఐ థింక్ వీ హవ్ సీన్ యూ సమ్వేర్ ఎల్స్ అని ఒక చిన్న ఇది. అండ్ ఆల్సో మీరు హిందీలో చూస్తున్నట్టయితే వీఆర్ హిందీ సినిమాలో తమిళంలో తర్వాత మలయాళంలో దేర్ వర్ దీస్ వెరీ బ్యూటిఫుల్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్. అవి దే కిక్ స్టార్టెడ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ పెద్ద ఇమేజ్ లేని స్టార్స్ వచ్చి అంత బ్యూటిఫుల్ కాంటెంట్ చేస్తుంటే నాకు అనిపించేది నేను ఇక్కడ ఎందుకు చేయకూడదు అని. సో ఇదంతా ఏంటంటే నాలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయిందనమాట, ఇది చేయాలి, మనం ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని. అప్పుడే ఇదంతా ఏదో ఒక ఇట్లా కదా యూనివర్స్ కాలింగ్ అని నేను ఇట్లా మాట్లాడుకుంటుండే ఫ్రెండ్స్తో, ఇట్లాంటివి చేయాలరా మనం కథలు, ఇట్లాంటివి చేయాలి అనే టైంలోనే మల్లేశం వచ్చింది. అది రాగానే నేను భయపడ్డా, బికాజ్ ఇట్స్ అ బయోపిక్. ఐ వాజ్ 28 years old, 29 years old. ఈ వయసులో నేను బయోపిక్ చేసేంత సీన్ ఉందా అంటే దెన్ ఐ లైక్ ఒక ఫ్రెండ్ చెప్పిండు, అరే ప్రకాష్ రాజు అంతపురం చేసిన ఏజ్ తెలుసారా నీకు అంటే 31 years కానీ అంతపురం చేసిండు. అరే నేషనల్ అవార్డు కొట్టిండు బే, నీకేం తెలుసు, నువ్వు చేయొచ్చు, నువ్వు కూడా కూర్చో, నువ్వు ఏం బీక్తున్నావు అన్నట్టు ఒక చిన్న ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండేసరికి అవును కదా మనం కూడా చేయొచ్చు. సో ఇట్స్ ఏంటంటే యూ హియర్ దిస్ థింగ్ యూ విల్ బి వెరీ ఇన్స్పైర్డ్, ఓకే నౌ కెన్ డూ ఇట్. బట్ దెన్ రాజ్ని అడిగితే రాజు లైక్ లేదు దర్శి యూ కెన్ డెఫినెట్లీ డూ దిస్. అండ్ వెంకట్ సిద్ధారెడ్డి ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీ వాజ్ లైక్ తమ్ముడు చేసేయి, నువ్వు చేస్తావు ఇక సరే అని చూసిన. అక్కడి నుంచి పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ లైట్. సో ఆ ఒక్క కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు దాకా నేను చేసిన ఈ ఏదైతే
హీరో వాల్యూమ్ 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 వాల్యూమ్. నేను ఒక 10 సినిమాలు చేసి వచ్చే వాల్యూకి నాకు మల్లేశం చేసి ఒక సినిమాతో వచ్చింది నాకు సాటిస్ఫాక్షన్, ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. నాకు డబ్బులు ఎక్కువ రాలేదు మల్లేశంతో, బట్ ది అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐ ఫెల్ ఫ్రమ్ రిసీవ్ ఫ్రమ్ పీపుల్. అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా థ్యాంక్స్ మీరు ఆ సినిమా చేసారంటాం, చాలా ఇన్స్పైరింగ్ ఉండే సార్ నేను ఆ సినిమా చూసినా అని. అండ్ సో ఒక తెలియని ఒక న్యూ బాండ్ దట్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ విత్ ది ఆడియన్స్. అది చూసి నాకు లూజర్ ఇవ్వడం, అంటే వీడు హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్, అట్లా అది నాకు అప్పుడు అర్థమైంది దట్ దిస్ ఇస్ నాట్ అ వాల్యూమ్ గేమ్. And as much as I've experienced, volume will give you expression, bro. But volume will also start giving you stock expressions anamata. Yeah. You doing the same thing. Happy ante okay expression. So ఏమైతుందంటే వాల్యూమ్ చేస్తూ ఏమవుతుందంటే అది మెల్లగా ఒక స్టాక్ ఎక్స్ప్రెషన్ జోన్లో పడతావు నువ్వు. ఇక ఇప్పుడు హీరోకి హార్ట్ బ్రేక్ అవుతుంది, నువ్వు ఎట్లా ఫీల్ కావాలి. హీరో వచ్చి కొడుతుంది, వాడు ఎట్లా ఫీల్ కావాలి. లేకపోతే ఆ విలన్ వచ్చి హీరోని కొడుతుంది, నువ్వు ఎట్లా ఫీల్ కావాలి. లేకపోతే నువ్వే విలన్ అయితే నువ్వు హీరోని ఎట్లా కొట్టాలి. సో ఏంటంటే ఈ స్టాక్ ఎక్స్ప్రెషన్స్లో ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఇది మెకానికల్ అయిపోయి మెల్లగా చిరాకు వచ్చి ఐ గివ్ అప్ ఏమో అని ఒక చిన్న భయం కూడా మొదలైంది అనమాట. సో ఇది దీనికి నేను ఓకే కాదు, మనం వీడి నుంచి మార్చాలి, మనం ఇట్లాంటి నా వల్ల కాదని. ఇది హృతిక్ రోషన్ కూడా చెప్పారు ఒక పాయింట్లో. హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి కూడా చెప్పారు దట్ నీ సినిమాలు చేసేసి ఇంకా ఏమైనా అంటే నాకు స్టాక్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అని చెప్పి. ఐ థింక్ హృతిక్ రోషన్ వచ్చేసి కాబిల్కి, విజయ్ సేతుపతి వచ్చేసి మొన్న ఈ మధ్య ఒక 2-3 years బ్యాక్ ఇసే ఒక యాక్టింగ్ కోచ్ని పెట్టుకుని నాకు స్టాక్ ఎక్స్ప్రెషన్ కనిపించకూడదు, సో నేను ఇప్పటిదాకా చెయ్యనివి కనిపించాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ వి డిడ్ ఫర్ డార్లింగ్. వి హైర్డ్ ఆనంద్ సామి అండ్ దెన్ వి బాట్ హిమ్ అండ్ వి డిడ్ a 15 to 20 day workshop. లైక్ బేసికలీ ఏం లేదు, కూర్చొని అది ఒక it's a journey in inward engineering or whatever we call that new. It's a term, inward engineering. bokkale ido cheptunna nenu adanta fancy words all of this. So ivi endante ivanni koosoni ee katha endi nenendi asalu nenu enduku cheyali idi cheste nenu enduku cheyali, and then you'll find some animal as an energy. So you choose an animal, you feel that energy inside you, and then so ivanni endante ivanni cheyadam valla ekkodo daggara koncham I could unlearn what all is there and all that corruption that has happened over a period of time. And ఈ సెట్ రూల్స్, నార్మ్స్, ఈ డాగ్మాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎట్లా బ్రేక్ చేయాలి, వీటన్నిటికి మళ్ళీ ఒక టీచర్ కావాలి. ఇట్ ఈస్ లైక్ యువర్ అప్స్కిల్లింగ్ యువర్ క్రాఫ్ట్. సో ఇదంతా చేసినాం మళ్ళీ మేము. సో అండ్ నేను మళ్ళీ చేస్తాను ఇది. నేను ఐ విల్ డెఫినెట్లీ అగైన్ వాంట్ టు గో బ్యాక్ టు అనదర్ వర్క్ షాప్. ఐ వుడ్ వాంట్ టు హైర్ అ టీచర్ అండ్ లైక్ మళ్ళీ కూర్చొని చెప్పండి నాకు, నేను నేర్చుకుంటా మళ్ళీ, బికాజ్ ఐ వాంట్ డూ దాట్. దీంట్లో డైరెక్టర్ రోల్ ఎంత ఉంటుంది? లైక్ మీరు కొలాబరేట్ అయ్యే వాళ్ళ డైరెక్టర్ రోల్. డైరెక్టర్ ఏంటంటే బేసికలీ ఇప్పుడు డైరెక్టర్ ఇట్లాంటి వాడు అంటే ఇట్లాంటి ప్రాసెస్లో బేసికలీ వాడు ఒక క్యాటలిస్ట్ హూ విల్ టేక్ యూ ఇంటూ ఫారెస్ట్. బై ఫారెస్ట్, ఇది కేబీఆర్ పార్క్. నువ్వు ఇప్పుడు పోయి నువ్వు ఎత్తికి నాకు ఒక మంచి చిన్న రాయి తీసుకురా, లేకపోతే నాకు ఒక ఫ్రూట్ తీసుకురా, లేకపోతే నాకు అక్కడ ఒక నీళ్ళ చెరువు ఉంటుంది దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకురా. ఇది వాడు ఆ విజన్ నాకు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు అది మై థింగ్ టు మేక్ మై పాత్, వాక్ అప్ టిల్ దేర్, గో అచీవ్ దాట్. సో వెన్ అశ్విన్ రామ్ కేమ్ అండ్ సెడ్, బాస్, దిస్ ఈస్ ద వరల్డ్ వీ హ్యావ్. This is a woman we are dealing who has a split personality and she is very unpredictable. Now how are you going to stay there? నువ్వు ఎట్లాంటి, అఫ్ కోర్స్ కొన్ని చాలాసార్లు స్టాక్ రియాక్షన్స్ వచ్చాయి అనమాట. అండ్ దెన్ ఇప్పుడు బట్ దెర్ ఇస్ ఆల్సో హౌ డు వి పోర్ట్రే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక సెట్ టార్గెటెడ్ ఫీలింగ్, కోపం అంటే కోపంగా ఉంటావు, కన్ఫ్యూజన్ అంటే ఎట్లా చూపించాలి, కన్ఫ్యూజన్ అంటే యూ విల్ ఫ్రౌన్, ఇప్పుడు ఏం జరుగుతుందని ఇదంతా. సో దాంట్లో మళ్ళీ ఎట్లాంటి వెరైటీ చేయొచ్చు, వాయిస్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్లాంటి అన్ని మెథడ్స్ నాకు డైరెక్టర్, హీల్ బీ దట్ ఆడిటర్, ఫిల్టరింగ్ బేసికలీ. నాకు ఇంత ఇచ్చేసే, నాకు ఇంత వద్దు. సో దిస్ ఈస్ వేర్ ద డైరెక్టర్ ఈస్ బేసిక్లీ హీల్ డైరెక్ట్ యువర్ విజన్ విచ్ హ్యాస్ టు బీ ఇన్ కాంగ్రుయెన్స్ విత్ హిజ్ విజన్. సో యూఆర్ బేసికలీ నువ్వు ముద్దపప్పులాగా వెళ్తే వాడు దాంట్లో ఏం వెళ్తే నువ్వు అట్లా బ్లెండ్ కావాలి అంతే, నువ్వు అంతే. అట్లా సూపర్. డార్లింగ్ ఈజ్ అబౌట్, ఇన్ అ వే ఇట్ టాక్స్ అబౌట్ మ్యారేజ్ అని చెప్పచ్చా? పార్ట్లీ. ఓకే.
And this is something I wanted to ask you, because obviously you got married to your college sweetheart and all. Is there, and gardening lo kuda ఇది ఉంది కదా, he gets married to that person without knowing ఆమె ఎవరో తెలియకుండా. And if we discuss about marriage as an institution, now I have two questions from your personal experiences. What do you think is like core fundamentals for marriage? And second thing, ఒక పర్సన్ని పూర్తిగా తెలుసుకోవడం అనేది కుదురుతుందా? ఐ థింక్ స్టార్టింగ్ విత్ ఫండమెంటల్స్ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఉండాలి మనిషి మీద. అండ్ ప్రేమ అవుతుంది భయ్, ప్రేమ ఊరికేనే అవుతుంది. అది నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక రూమ్లో ఇద్దరిని కట్టిపడేస్తే వాళ్ళు కూడా ప్రేమించుకుంటారేమో. ఇట్స్ యాజ్ దాట్. మీరు ఏంటంటే ఆ సిచ్యువేషన్కి మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు అనేది ఇట్స్ లవ్ హ్యాపెన్స్ లైక్ తుమ్మితే అయిపోతుంది. అది పెద్ద విషయం కాదు. కానీ రెస్పెక్ట్ అనేది చాలా టైంతో బిల్డ్ అవుతుంది. సో ఒకసారి ప్రేమ లేకపోయినా నడుస్తుందేమో, కానీ రెస్పెక్ట్ లేకపోతే మాత్రం మనము నాకు ఏ రిలేషన్షిప్ నడవదని అనిపిస్తుంది. అంటే రెస్పెక్ట్ కానీ దాని సబ్సెట్స్ ఇంకేమైనా అనుకోవచ్చు, బట్ బోత్ ఆర్ లైక్ అన్ ఎసెన్షియల్ ఫ్యూయల్స్ టు రన్ ఎనీ రిలేషన్షిప్. బట్ అగైన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ ఏంటంటే, పీపుల్ చేంజ్, మనుషులు మారుతారు. బికాజ్ మనం ఎప్పుడూ ఒకే టైమ్ అండ్ స్పేస్లో ఉన్నాం. అట్లానే ఏ ఫీలింగ్ పర్మనెంట్ కాదు. యూనో ఒకసారి యూ గ్రో అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్, ఆర్ యూ గ్రో డీపర్ ఇన్ టు దట్ ఫీలింగ్, అండ్ యూ కెన్ నెవర్ నో పర్సన్ కంప్లీట్లీ. అండ్ అది ఎప్పుడు ద మూమెంట్ యూ లెర్న్, ఐ థింక్ ఇట్ విల్ బి హార్ట్ బ్రోకన్ సిచ్యువేషన్ ఫర్ మీ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దానికంటే అప్పుడు నీ కుక్క నీకు మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ తెలుసుకోవాలని కూడా ఎందుకు అనుకోవాలి? ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలని కూడా అదేం టార్గెట్ కాదు కదా, అదేమి ఒక పారామీటర్ టు లవ్ ఒకటి కాదు అది. సో we go through a lot of sacrifices, we go through a lot of heartbreaks, we go through a lot of unmet expectations and agony, frustration, but we'll all still hold together because there is love. You know, that bond has to hold. When Raghav gurinchi character gurinchi cheppinappudu endante, he is that any other guy in the public who's fed that cultural feed అయితే వాడికి వస్తుంది. అంటే ఇట్లా మనది ఏంటంటే ఇప్పుడు మనదంతా సెట్ డాగ్మా, మనదంతా సెట్ రూల్ కదా. మనకి ఇప్పుడు పిల్లల్ని పెంచడంతో మొగాళ్ళని ప్రొవైడర్గా పెంచుతారు. వాడిని ఇట్లా, నువ్వు మంచిగా చదువుకోబెట, అప్పుడు మంచి జాబ్ వస్తుంది, ఆ తర్వాత పెళ్ళి చేసి నేను నూకుతాం బయటికి, నువ్వు అప్పుడిగా మంచిగా బతకాలి. సో ఇట్లాంటి ఫ్రేమ్ వర్క్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు రాఘవ్కి సడన్గా రాహి అంటే ఏడైతే అర్థమవుతుంది దానికి. ఈ పిల్లేమో నేను కొండలెక్కుతా, నదిలో దిగుతా, నేను అడిగి పోతా అంటది. వీడేమో అవన్నీ ఉత్తి ముచ్చట్లు అవన్నీ వీడు. సో ఇట్లాంటి పోల్ ఆపోజిట్ పీపుల్ అండ్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు హౌ డు యూ సర్వైవ్? సో ఇదేంటంటే కొంచెం నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, కొంచెం నేను చూస్తున్న లైఫ్, కొంచెం మా పేరెంట్స్, అండ్ the whole information gurus that are on Instagram who are telling me constantly about మీరు డైవోర్స్ అంటే ఏం చేయాలి, రిలేషన్షిప్ అంటే ఏం చేయాలి, అవాయిడెంట్ పర్సనాలిటీ అంటే ఏంది, యాంగ్షియస్ అటాచ్మెంట్ అంటే ఏంది, ఇవన్నీ ఏంటంటే వీఆర్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్ ఫెడ్ జనరేషన్ కరెంట్లీ. అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఏది ఉండదు. You know what I'm saying? I get it. ఇప్పుడు అది ఎట్లుంటుంది అంటే, సిగరెట్ తాగడం హానికరం అని మేము చెప్తాము, మంచిదే చెప్దాము, కానీ తాగితేనే ఒకసారి తెలుస్తుంది. నేను తాగి అర్థమైంది నాకు. యు నో వాట్ ఐమ్ సేయింగ్, ద విజ్డమ్ వెన్ ఇట్ కమ్స్, దట్ ఈస్ వెన్ యువర్ అండర్స్టాండింగ్. అట్లా మీరు సిగరెట్ తాగలేను కదా, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్, డోంట్ స్మోక్, ఇట్ ఈస్ రియలీ బ్యాడ్. ఐ బీన్ అ స్మోకర్, ఐ నో ఇట్, ఇట్స్ ఫక్డ్ అప్. సో goes with alcohol. After having it for many years, I quit alcohol completely. Now I understood that, దానివల్ల కాదు వేరే వల్ల మనం చూడాలి. సో ఏంటంటే that has been my journey. So అట్లాంటి ఇన్స్పిరేషన్స్ని ఇవన్నీ తీసుకొచ్చి you bring that to the characters. Okay. Yeah, you bring that life into those characters. చాలా ఎక్కువసార్లు జనరలైజ్డ్ పర్స్పెక్టివే తీసుకొస్తాం మనము, కానీ కొన్నిసార్లు దాన్ని మనము ఒక డైరెక్టర్ని పట్టుకొని, లేదు మామ ఇక్కడ కొంచెం మనం ఏదన్నా విల్ గో లిటిల్ మోర్ పర్సనల్ అబౌట్ హియర్. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ వెరీ కాన్స్టెంట్ కొలాబరేటివ్ ఎఫర్ట్ బిట్వీన్ ద రైటర్, డైరెక్టర్ అండ్ the actors, you know. Yeah. No, but tell me this, do you think all these lifestyle influencers, relationship influencers, do they actually help? What do you think?
అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేర్ ఇస్ అనదర్ న్యూ టర్మ్ కాల్డ్ స్కేర్ఫ్లుయెన్సర్స్. ఓకే, ప్రతి దాని గురించి భయపెడతారు. ఎగ్గు తినొద్దు అంటారు, లేకపోతే మీరు అందులో ఇది కలుపుకొని తినొద్దు అంటారు, ఇందులో అది కలుపుతారు. అది ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అంటే నేనైతే నా పర్సనల్ ఇప్పుడు అది ఎంత కరెక్ట్ రైట్ అని కాదు, నేను బేసిక్లీ ఏంటంటే యాక్షన్ అండ్ కాన్సిక్వెన్సే మాట్లాడదాం నేను. ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ఒక హెయిర్ గ్రోత్ టిప్ ఫాలో అయిందని అనుకోండి, అది నాకు బెడిసి కొట్టచ్చు అది. కానీ నేను ఒక డాక్టర్ని అడిగి ఫాలో అయిన సందర్భాలే నాకు వర్కౌట్ అయినాయి పర్సనల్గా. ఇప్పుడు సడన్లీ లైక్ మీరు ఇది వాడండి, అది వాడండి, ఇది వాడండి, ఈ నూనె రాసుకోండి, బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నూనె రాసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి నాకు. ఓకే, నూనె రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బేసికలీ మీ జుట్టు ఇంకా పలచబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయంట. సో ఇది నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏమో లేదు మీరు ఆముదంలో ఈ నూనె వేసుకొని గట్టిగా కలుపుకొని బాగా మసాజ్ చేసుకొని దాని తర్వాత వేడి నీళ్ళు కాకుండా సన్నీళ్ళల్లో మీరు కుంకుడుకాయలు వేసుకొని ఇవన్నీ కహానీ చెప్తారు మనకి, అవన్నీ ఉంటాయి. కానీ ఒక డాక్టర్ అన్న అసలు కన్నయ్య అని ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఫేమస్ డెర్మటాలజిస్ట్ ఐ గో టు, చాలా ప్రాక్టికల్ అన్న, అసలు సైన్స్లో ఏడా లేదన్న నూనె రాసుకుంటే జుట్టు పెరుగుతుంది అని, అసలు అది తప్పన్నా అని చెప్పి మళ్ళీ దానికి ఏం కావాలి, జింక్ ఉండే ఫ్రూట్స్ తినండి, ఫుడ్స్ తినండి, లేకపోతే B12 ఎట్లుంది, మీరు సన్నులో ఎంతసేపు నించుంటున్నారు, ఇవి చెప్పిండు ఆయన నాకు. సో దానివల్ల బెటర్ అయింది. కానీ నేను ఇట్లాంటి టిప్స్ తీసుకోవడం వల్ల ఇంటర్ లేదు. కానీ ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, మీరు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, లేకపోతే మీరు ఏం కింద వేసి తీసుకుంటారు అనేది అది వాళ్ళు ఒక సెట్ స్టైల్స్ క్రియేట్ చేస్తారు. కానీ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్ దే ఆర్ సెల్లింగ్ సమ్ ఆర్ ది అదర్ ప్రోడక్ట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ లుకింగ్ ఫర్ కొలాబరేషన్స్. వెన్ యూ లుక్ ఎట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ క్లియర్లీ ఫర్ కొలాబరేషన్స్ ఈమెయిల్ అని పెడతారు వాళ్ళు. బట్ కానీ కొంతమంది డాక్టర్స్ ఉంటారు మళ్ళీ హూ గివ్ యూ లైక్ సేమ్ సజెషన్స్. వాళ్ళు ఉండాలి, కానీ ఐ ఫీల్ వాళ్ళని రెగ్యులేట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇట్ కౌంటర్ ఆర్గ్యూస్ ద హోల్ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో బట్ అగైన్ మనకెంత సరిపోతుంది అనేదే. ఇప్పుడు ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, మీరు ఈ స్టాక్స్లో పెట్టండి, దాంట్లో పెట్టండి, ఇది పెట్టండి, అది పెట్టండి అంటారు. అందులో ఇప్పుడు వాటికి సెబీ హ్యాస్ కమ్ విత్ రెగ్యులేటరీ బాడీ టు దెమ్, నువ్వు ఏది పడితే అని చెప్పడానికి వీల్లేదు అన్నట్టు ఏదో వాళ్ళు పెట్టుకున్నారు అది. సో గుడ్డ అంటే ఎంత తీసుకోగలిగితే అంత మంచిది, కానీ ఆల్వేస్ టేక్ ఇట్ పించ్ ఆఫ్ సాల్ట్. అట్లనే రివ్యూస్, సినిమాల రివ్యూస్ చెప్పేటోళ్ళు కూడా నేను మీ అర్హత అడగట్లేదు, మీరు సినిమాని రివ్యూ చేసి మీ అర్హత నేను అడుగుతలేను, మీరు ఏం చదువుకున్నారు, మీరు లేకపోతే భరద్వాజ్ రంగంలాగా మీరు నేషనల్ అవార్డులు వచ్చినాయా, ఇవన్నీ కాదు పాయింట్ అక్కడ. బట్ షుడ్ వి హ్యావ్ అ మెట్రిక్, ఆర్ మెట్రిక్ కాకపోయినా సరే షుడ్ వి నో హౌ టు అట్లీస్ట్ అండర్స్టాండ్ సినిమా అనేది ఉంటే బాగుంటుందేమో అని, అందరిలో ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. బట్ దట్స్ అ వెరీ డిబేటబుల్ అబ్బా. అది చాలా దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా గంట సేపు దాని గురించి మాట్లాడొచ్చు. చెరువులో ఎంత చేసినా అది ఏ కార్నర్ పోయినా మళ్ళీ అదే కనిపిస్తుంటుంది మనకి. ఇట్స్ లైక్ చికెన్ ఎగ్. ఆ కౌంటర్ వచ్చి ఫేమస్ కౌంటర్ ఈస్, ఇప్పుడు నేను బిర్యానీ షాప్కి వెళ్తున్నాను, బిర్యానీ తింటా, బిర్యానీ నచ్చలేదు అని చెప్తే చెఫ్ వచ్చి నన్ను అడుగుతాడు, ఆ బిర్యానీ చేయడం నీకు వచ్చా, బిర్యానీ చేయడం నీకు వస్తేనే మాట్లాడచ్చు అని చెప్పి. సో దట్ ఈస్ ఎండ్లెస్ థింగ్. బట్ ఆబ్వియస్లీ సివిలిటీ అండ్ డిప్లొమసీ నాన్ నెగోషియబుల్. నువ్వు ఈ రెండు లేకుండా నువ్వు చెప్పకూడదు. అంటే నిజంగా మీరు మమ్మల్ని తిట్టకుండా, మమ్మల్ని అమనాభూతులు తిట్టకుండా మీరు ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడకపోయినా పర్వాలేదు, మీకు ఏం నచ్చలేదు అనేది క్లియర్గా చెప్పినా కూడా సరిపోతుంది. కానీ ది అమౌంట్ ఆఫ్ హేట్రెడ్ అండ్ నెగటివిటీ లైక్ అది కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది. That collective trauma that we don't understand, it gets onto you sometime. What was like an experience for you that meer baga effect aina moment emaina undinda itla your opinions reviews anga, because none of your films that at least you are a major part of didn't get anta ante pedda effect aina sandarbhalu endante manam feedback kosam chustam, genuine feedback kosam. Ippudu Om Bimbush undanukondi, dantlo chaala mandi clear ga chepparu, ఇది వర్కౌట్ కాలే అన్న, ఇది వర్కౌట్ కాలే, నీ జోక్స్ వర్కౌట్ కాలే, లేకపోతే కొన్ని వర్కౌట్ అయినా కొన్ని వర్కౌట్ కాలే. సో నౌ ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ మీ, లైక్ అంటే టెస్ట్ ఫర్ మీ అంటే ఓహో ఇవి నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ ఫీడ్బ్యాక్ ఆన్ 35. నేను ఫస్ట్ టైం చిత్తూరు మాండలికం మాట్లాడినా నేను. ఇప్పుడు అది నాకు చూసి మీరు అది ఎట్లున్నది అంటే ఆ భాష ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అది నేను కరెక్ట్గా చేసినా లేదా అని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు అది అంటే డైరెక్టర్ ఓకే చేసిండు, కానీ ఇప్పుడు అది చూసిన వాళ్ళు ఎట్లా దాన్ని మళ్ళీ చెప్తారు, ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్ కావాలి నాకు. సో నేను దాని మీద డిపెండ్ అవుతాను నేను. బట్ సీరియస్గా హేట్రెడ్తో చేసిరా అంటే లేదు, నిజంగా అంటే బీన్ లక్కీ అరౌండ్ దాట్.
బట్ కొన్నిసార్లు వేరే సమ్ ఆఫ్ మై ఫెలో యాక్టర్స్ ద కైండ్ ఆఫ్ ఫ్లేక్ దట్ దే డ్రా ఈస్ వెరీ అపాలింగ్. వెరీ వెరీ అపాలింగ్. చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు మీరు ఓం బిమ్ బుష్ గురించి చెప్పారు కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నేను ఓం బిమ్ బుష్ చూసా, కొన్ని చోట్ల నవ్వా, కొన్ని చోట్ల నవ్వలేదు. నాకు మోస్ట్లీ దాంట్లో ఉన్న అడల్ట్ హ్యూమర్ నాకు వర్కౌట్ అవ్వలేదు. I felt uncomfortable. Yes, but my biggest problem with the film was how much it draws from meme references. Right. Okay, నేను పర్సనలీ ఐ బిలీవ్ దట్ సినిమా అనేది మీమ్స్ని పాప్ కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ పాప్ కల్చర్ నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పేస్తే నవ్వేస్తారేమో అలా అనుకోవడం, ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ రైటింగ్ అని నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అది. వేర్ డు యూ స్టాండ్? బికాస్ హ్యూమర్ హ్యాస్ బీన్ లైక్, ఇప్పుడు కౌశిక్ చూసుకోండి, కౌశిక్ ఒక్క చోట కూడా ఏ సినిమా రెఫరెన్సో మీమ్ రెఫరెన్సో వాడాడు. ఇప్పుడు కౌశిక్ మాట్లాడిన మాటలు ఆర్ మీమ్ రెఫరెన్సెస్. ఓకే, దట్స్ ద యూ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. రైట్, అబ్సల్యూట్లీ. అంటే ఒకటి ఏంటంటే ఆల్సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వి డెఫినెట్లీ వాంట్ టు డ్రా అ లైన్ అబౌట్ ఇట్. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే లైన్ నుంచి ఒక పక్క కూర్చొని లేదరా ఇన్ని మీమ్స్ మనం చేద్దాం అనుకోవడం ఒకటి, లేదరా మీమ్స్ చేద్దాం బికాజ్ ఐ వాంట్ టు బి రిలేటబుల్ ఆర్ టాక్ దేర్ లాంగ్వేజ్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్లీ నా ఫ్రెండ్స్ కొంతమంది నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇప్పుడు సడన్లీ లైక్ ఓం కమింగ్ టు మై క్యాబిన్ అంటారు, దర్శి కమింగ్ టు మై క్యాబిన్ అంటారు. లేకపోతే వాడు ఏదో ఒక బెట్ ఓడిపోతే మీది మొత్తం 1000 అయింది అంటాడు వాడు. ఇది మన ఆంటీ రిఫరెన్స్ అది. ఆల్సో లేకపోతే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ద హోల్ ఒక సెట్ అయితే నేను విసుకొచ్చిన సెట్ ఒకటి ఏంటంటే కుర్చీ మడత పెట్టి ఒక సెట్ బేసికలీ. అది నా ఫ్రెండ్స్ నన్ను ఎట్లా తిట్టారంటే కుర్చీ మడత పెట్టి దట్ హోల్ థింగ్ ఎన్ని రోజులు నడిపించారంటే. సో నాకు ఏమవుతుందంటే సడన్లీ దట్ హ్యాస్ బికమ్ అ న్యూ టాక్ ఆఫ్ ద పబ్లిక్. ఇట్ ఇస్ బికమ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ నా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక టూల్, ఇప్పుడు భాష అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ యాక్టర్కి. వాడు ఏం చేస్తాడంటే వాడు నాలాంటి వాడు ఏంటంటే వాట్ ఇస్ ద వర్డ్ ఆన్ ద స్ట్రీట్ అన్నట్టు ఉంటాడు వాడు. ఓకే ఓకే. సో నాకేంటంటే వెన్ ద అట్లని మనం అట్లని దానికి అగైన్ వీ హ్యావ్ టు డ్రా లైన్ అబౌట్ ఇట్. మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది. మీమ్స్ అవ్వాలి ఒప్పుకుంటా, అంటే డైలాగ్స్ ఒక మీమ్ కల్చర్ని సృష్టించవచ్చు, లేకపోతే ఒక సినిమా ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ ది ఎంటైర్ మీమ్ కల్చర్. బట్ కొన్నిసార్లు ఏంటంటే యూఆర్ ఆల్సో ప్లేయింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద లైన్ అండ్ యూఆర్ ఆల్సో కమింగ్ బ్యాక్ ఆన్ టు యునో బీ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద లైన్. ఇప్పుడు ద హోల్ అను సాంగ్ ఏదైతే బిట్వీన్ ద గోస్ట్ అండ్ క్రిష్ ఉంటుంది, సచ్ ఎ లవ్లీ సాంగ్ అది వినడానికి. అండ్ ద ఎఫర్ట్ వాస్ టు బీ వెరీ సెన్సిబుల్ అబౌట్ ఇట్. బట్ నౌ హౌ ద హోల్ సెట్ ఈస్ యూజ్డ్ విత్ అ డిఫరెంట్ మ్యూజిక్ బికమ్స్ అ మీమ్ అనమాట. మై ఫ్రెండ్ గోయింగ్ టు ద ఫస్ట్ డేట్, వెళ్ళంగానే అక్కడ మీరు ఏం చేస్తుంటారు ఇట్లా ముద్దగా వాయిస్ రావడం, ఇదేదో ఒక మీమ్ నేను చూసిన కొన్ని అట్లాగా. సో అవి కూడా అవుతున్నాయి. బట్ అట్లనే మేము కూడా దాంట్లో కొన్ని పాపులర్ సర్కాజం, అంటే సర్కాజం ద కీ వర్డ్ ఈజ్ సర్కాజం. లైక్ యువి క్రియేషన్స్ ఆదిపురుష్ రా అన్నావు. సో ఇవన్నీ దాంట్లో కూడా కొన్ని జోక్స్ బాగుంటాయి. కలాం గారు కళలు కనమన్నారు, కథలు. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినాము, ఇంకొన్ని వీ హ్యాడ్ టు take from the street. No, I'm glad at least it's being addressed, that the discussion is happening and I'm glad. But how does it feel meeku meme ga undadam ela anipistadi? It's a because నేను మొన్న కూడా మా ఫ్రెండ్ నిఖిల్ అని ఒకడు ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాడు అనమాట. ఓకే, జస్ట్ హైదరాబాద్ నుంచి సమ్వేర్ ఆంధ్రలోకి ఎక్కడికో ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాడని నాకు తెలుసు. ట్వీట్ ఒకటి వేసాడు, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్ లివ్ అని చెప్పి. ఓకే, ఏంటి ఒక్క రోడ్ ట్రిప్కే. సో నేను కమెంట్ పెట్టేటప్పుడు ఐ యూజ్డ్ యువర్ టెంప్లెట్ ఫ్రమ్ పెళ్లి చూపులు. 500 సంపాదించి నీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఈ రోజుకి అది పెట్టి ఒక్క రోడ్ ట్రిప్కి వెళ్ళి నీకు వచ్చిన క్లారిటీకి సలహం రా అని చెప్పి. సో ఇవి మేము కూడా వాడుకుంటాం. లైక్ యూజింగ్ హౌ డస్ దట్ ఫీల్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ పీపుల్స్ కమ్యూనికేషన్. అండ్ దాంట్లో 2 ప్రెషర్ ఉంటుంది భయ్. ఒకటి ఏంటంటే ఇప్పుడు కౌశిక్ మీమ్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే క్యారెక్టర్లు మీమ్ అయితే లేవు అనేది ఒక ప్రెషర్ ఉంటుంది. యునో వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే దిస్ ప్లేస్ ఇస్ ఎవర్ ఇట్స్ లైక్ తెలుగు సినిమా హ్యాస్ బికమ్ ఫర్ లాట్ ఆఫ్ ఆడియన్స్, ఎస్పెషలీ లాట్ ఆఫ్ డిజిటల్ క్రియేటర్స్,
మీమ్స్ హ్యావ్ బికమ్ అ హాట్ బెడ్. లైక్ అంటే మీమ్స్ తోటే ఇప్పుడు అంటే నేను ఇంకొక రీల్ చూస్తుంటే పెళ్ళిళ్ళలో వాళ్ళ పెళ్లి వీడియోల్లో తెలుగు సినిమా డైలాగులు అర్థమైందా, బ్రహ్మానందం గారిది లేకపోతే ఇవన్నీ ఏమవుతుందంటే దిస్ క్రాస్ pollination of what we call personal moments that are very influential with cinematic approach. అవి కొన్నిసార్లు నాకు కూడా సంతోషంగానే ఉంటాయి, ఇంకొన్నిసార్లు అరే మీ ప్రైవేట్ మూమెంట్లో ఇవన్నీ ఎందుకు అన్నట్టు కూడా అనిపిస్తాయి. బట్ నాకు డెఫినెట్లీ సంబడి మేక్స్ అ మీమ్, ఇట్స్ నాట్ అ వెరీ అంటే యూఆర్ నాట్ అబ్యూజింగ్ యాజ్ అ మీమ్, బట్ వెన్ యూర్ క్రియేటింగ్ లైక్ బ్రోచేలో నేను ఒక తలకాయ ఊపేది ఒక మీమ్ ఉంటుంది, అవునా ఇట్లాంటి నేను అట్లాంటి కట్ చేసి అవడం చేస్తే నాకు కూడా సరదాగా మంచిగా అనిపిస్తుంది. లైక్ పీపుల్ యూజ్డ్ ఆన్ మీ ఓన్లీ, లేకపోతే అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్, అన్ప్రొఫెషనల్ యాక్టర్స్. సో ఇవన్నీ మేము కూడా విత్ ఇన్ యాక్టర్స్ కమ్యూనిటీలో కూడా మేము వాడుకోవడం చేస్తుంటాం. సో దట్ ఈస్ ఆల్సో దేర్. బాగా అనిపిస్తుంది, ఇట్ ఈస్ సంథింగ్ నైస్. ఐ రిమెంబర్, ఐ థింక్ నా ఫోటో వాడి ఒక మీమ్ పేజ్ ఉంటుంది, ముఖేష్ అని రన్ చేస్తాడు ఒక పిల్లగాడు, అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్. అది చూసిన ప్రతిసారి అనిపిస్తుంది నాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది, అంటే నాకంటే ఎక్కువ ఫాలోవర్ ఆ పేజ్లు ఉంటారు అనమాట. అరే క్యా బాత్ హే, మస్త్ అనిపిస్తుంది. లైక్ దట్స్ సరియల్ ఫీలింగ్ తెలియకుండానే. నో బట్ డూ యూ హ్యావ్ దీస్ కాన్వర్సేషన్స్ విత్ ఆ డైరెక్టర్స్? ఈ డైలాగ్ మీమ్ అవ్వాలి, ఈ డైలాగ్ ఇది పేలాలి అంటే ఇప్పుడు కొన్నిసార్లు అనుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు ఏమంటుంటే అరే ఇది ట్రైలర్ డైలాగ్ రా, ఇది ట్రైలర్లో లాస్ట్ ఎండ్ కట్టిన తర్వాత ఒక డైలాగ్ పడుతుంది చూడు, అదే అది. ఇప్పుడు ఏమైంది, రీల్స్ స్టెప్స్ చేయాలని అంటారు కొంతమంది, హుక్ స్టెప్స్. యా, దట్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ బ్యాట్లింగ్ రైట్ నౌ. అదొకటి ఉంది. డెఫినెట్లీ మీమ్ అంటే అది కొన్నిసార్లు మీమ్కి రావాలన్నట్టు రాస్తుంటారు కొన్నిసార్లు, బట్ అన్నిసార్లు అది వర్కౌట్ అవుతుందని నేను అనుకోను. ఇట్ ఈస్ సో ర్యాండమ్. ఎందుకంటే స్కంద మూవీలో ఎథికల్ హ్యాకర్ చూస్తున్నప్పుడు ఎవ్వరు కూడా అది మీమ్ అవుతుంది అనుకోలేదు. ఇట్ బికమ్ ఎ టెంప్లేట్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ నౌ. సో బేసికలీ ఈ సినిమా ఏది మనం ఫార్ములేట్ చేయలేము, అది జరగాలి. రైట్ డెఫినెట్లీ అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ థింక్ ఐ వాజ్ వాచింగ్ దిస్ వన్ రీల్ వేర్ విక్కీ కౌశల్ అండ్ హిస్ ఫెలో యాక్టర్ ఫ్రమ్ బ్యాడ్ న్యూస్ मैं क्या दिल के मुश्किल वाला रणबीर नहीं हूँ जो చెన్నై करूँगा అంటే మనోడు కంటే మనోడు मैं क्या मन मर जाएगा विक्की कौशल मैं पर्सनल मत जाना. సో దట్ ఇస్ అ క్లెవర్ వే ఆఫ్ యూజింగ్ ఇట్. అది సో ఇట్లాంటి అప్పుడప్పుడు మజా వస్తాయి. ఇట్లాంటి మెటా రెఫరెన్స్ అంటే నాకు పిచ్చ ఇష్టం. మొన్న మీరు మాట్లాడుతూ లైక్ మొన్న మీరని కాదు, ఈ ఓటీటీ థియేటర్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ కాన్స్టెంట్ డిబేట్. ఓకే, ఇది ఓటీటీ సినిమా, ఇది థియేటర్ సినిమా. ఓకే, మీరు కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు ఇది. మీరు మర్చిపోయి ఉంటారేమో, నేను మర్చిపోను. బట్ కొన్ని సినిమాలు ప్రాపర్గా జనాలు ఇప్పుడు ఓటీటీ కానీ ఫిక్స్ అయిపోతున్నారు సార్, థియేటర్కి రావాలంటే వాళ్ళకి చాలా ఇది, కొన్ని సినిమాలు మాత్రమే వస్తున్నారని. సో యూ టెల్ మీ, వై ఈజ్ డార్లింగ్ ఎ థియేటర్ ఫిల్మ్? ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి స్టార్ వాల్యూ తోటి సినిమాని చూడాలా వద్దా అని డిసైడ్ చేస్తున్నారు. అండ్ ద బిగ్గర్ ద స్టార్, ద బిగ్గర్ ద టికెట్ కలెక్షన్. టికెట్లు ఎక్కువ దిగుతాయి మా భాషలో, అంటే పెద్ద స్టార్ అయితే టికెట్లు ఎక్కువ దిగుతాయి అనేది మా దగ్గర యూజువల్ రూల్ ఆఫ్ లా వాళ్ళకి. బేసిక్లీ డార్లింగ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా ఏందనేది నాకు కూడా ఇప్పుడు వచ్చేసారి ఇప్పుడు బేసికలీ కమర్షియల్ సినిమా అంటే చాలా ఎక్కువ రోజులు ఉన్న ఫార్ములా సినిమాని కమర్షియల్ సినిమా అనడము మనకు బేసికలీ అర్థమైంది. మెల్లమెల్లగా ఏమైందంటే కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ బాగా డబ్బులు తీసుకొస్తుంటే దాన్ని కూడా కమర్షియల్ మూవీ అన్నారు. అంటే ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు నేను ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మాట్లాడితే దర్శన్ నువ్వు చేసిన బిగ్గెస్ట్ మాస్ ఫిలిం అంటే మల్లేశం అన్నమాట. మల్లేశం అన్నారా? అండ్ బలగం అని కూడా చెప్పారు. దర్శి దీస్ ఆర్ ట్రూ మాస్ ఫిలిమ్స్. మాస్ అంటే ఎవరు? పబ్లిక్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు తండోపతండాలుగా థియేటర్లకు వచ్చి వాళ్ళు టికెట్లు కొన్నారంటే అది మాస్ ఫిలిం. నెసెసరీగా మీరు ఫైట్లు ఉండాలి, 6 పాటలు ఉండాలని ఫార్ములా తెలియదు కదా ఆ రోజులు. ఇప్పుడు కమర్షియల్ ఫిలిం సినిమాకి డెఫినేషన్ గ్రాడ్యువల్గా మారుతుంది కదా. సో నేను ఇప్పుడు కమర్షియల్ ఫిలిం అనే డెఫినేషన్ మారుతున్న ఈ టైంలో, విచ్ ఇస్ అ వెరీ స్లిప్పరీ కాన్సెప్ట్, డార్లింగ్ లాంటి సినిమా ఏమవుతుందంటే, ఎస్పెషలీ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే ఇట్స్ అ వెరీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ. ద మోస్ట్ సెల్లింగ్
క్రాప్ ఇన్ ద ఎంటైర్ స్క్రిప్ట్స్ గ్యాలరీలో. సో అదొకటి అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇన్హరెంట్లీ తెలుగు సినిమా హెస్ ఆల్వేస్ హ్యాడ్ అ బిగ్గర్ ప్లేట్ ఫర్ కామెడీ అండ్ హ్యూమర్. మనకి ఏంటంటే ప్రతి సినిమాలో కామెడీ ఎంత ఉందనే ఒక చిన్న ఇదొకటి ఉందన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిలిమ్స్ ఆర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వెన్ దే ఆర్ వాచ్డ్ ఇన్ థియేటర్. ఓటీటీలో చూడండి, దట్స్ అ వెరీ ప్రైవేట్ స్పేస్ అండ్ ద వెరీ కంఫర్టబుల్ స్పేస్. బట్ ఇందాక అనుకున్నట్టు ఆ పరదా లేపి ఆ ఏసీలకించి సడన్గా వాడు ఒక స్ప్రే కొడతాడు, సూపర్ అబ్బా, suddenly that feel good factor and then smell of a popcorn and then the experience what I'm talking about will be very endearing for you when you're watching Darling. అది నేను ఆ ఎక్స్పీరియన్స్ నాకు అంటే నేను అది కలికిలాగా ఉంటుందంటే ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఆ సౌండ్ ఇది అంతా మీకు క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. బట్ స్టోరీగా ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది, బట్ ఐఎమ్ మిన్సింగ్ మై వర్డ్స్ బికాస్ ఐ మైట్ గివ్ ఎ లాట్ ఆఫ్ డీటెయిల్స్ అబౌట్ ది ఫిలిం. అందరిలాగానే మేము కష్టపడి ఇష్టపడి అది చేసి సినిమా చేసినాం. మీరు ఎందుకు థియేటర్కి రావాలంటే బికాజ్ పైసా వసూలు. ఐ గివ్ యూ వాల్యూ ఫర్ యువర్ మనీ. ఇప్పుడు ఏంటంటే నేను సినిమా కథ చెప్పేటప్పుడు సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు నన్ను ఏడిపించి పంపి, నవ్విపించి పంపి, డిస్టర్బ్ చేసి బాగా పంపి, లేకపోతే ఏందిరా నా లైఫ్ ఇట్లుందని అట్లనే క్వశ్చన్ చేసి పంపి, అంతేగాని నీ అమ్మ నా లైఫ్ ఏంది ఇట్లుందని నేను ఎందుకు వచ్చినరా బాబు అని అట్లాంటి ఫీలింగ్తో నేను పంపేదలుచుకోలేదు. సో ఐ వుడ్ వాంట్ టు పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ వెన్ యూర్ లీవింగ్ ద థియేటర్. ఐ వుడ్ వాంట్, ఎందుకంటే ఇప్పుడు నాకు 2 గంటలు ఇచ్చినావు, 2.5 గంటలు ఇచ్చినావు, నేను దానికి వాల్యూ ఇవ్వాలి. అంటే నేనే చాలామంది థియేటర్లలో ఫోన్లు హెడ్ ఫోన్స్ పెట్టుకుని జబర్దస్త్ చూసినాను నేను. ఫోన్ మాట్లాడుకుంటే లేచి వెళ్ళిపోయి 2 సీరియల్ దాకా ఉచ్చకపోయి వచ్చి కూర్చొని మళ్ళీ స్టోరీ ఈడే ఉంది కదా నాకు తెలుసు అన్నట్టు అనుకునే వాళ్ళ కూడా చూసాను నేను. నా సినిమాలో మీరు ఫోన్ ఎత్తకూడదు బేసికలీ, అది నా టార్గెట్. సో దీనికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాను బేసికలీ విత్ సమ్ లైక్. అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ నేను ఇట్లాంటి స్టోరీ చేయలే, ఇలాంటి కథ చెప్పలే. సో నాకు ఒక టైం వచ్చింది ఇట్లాంటి కథ చెప్పేది. సో ప్లీజ్ కమ్ వాచ్ దట్. ఫ్యామిలీ ఫిల్మ్ అబ్సల్యూట్లీ U/A రేటింగ్ వచ్చింది. సో అఫ్ కోర్స్ దేర్ ఆర్ లిటిల్ అడల్ట్ జోక్స్, వెరీ పాలిష్డ్. మీకు అది అర్థమయ్యే లోపటే శానిటైజ్డ్ వర్షన్ ఆఫ్ అడల్ట్ జోక్స్. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇప్పుడు ఇంద్రగంటి గారిది జరుగుతుంది కదా, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ దాట్ మ్యాన్? I had fun. It's learning every day. It is going to a nice tuition where it is all fun, where you can play Zumba, where you can get to learn something, where you can do anything. And that man, oh God, what a man. It's అంటే if I'm given permission, ఒకరోజు సెట్ అందరిని పిలిచి ఒకటే ఒక షార్ట్ చేయడానికి రోజంతా స్పెండ్ చేసి ఐ జస్ట్ వాంట్ టు లిజన్ దిస్ మ్యాన్ టాకింగ్. ఇఫ్ హ్యావ్ దట్ లగ్జరీ. అంటే చేసేది ఒక చిన్న సీనే అయి ఉండొచ్చేమో కానీ, బట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు కూర్చొని ఆయన మాట్లాడుతుంటే జస్ట్ వినాలనిపిస్తుంది అంతే. అండ్ ఎన్ని పుస్తకాల గురించి మాట్లాడతారు, ఎంత యూరోపియన్ సినిమా, ఇంటర్నేషనల్ సినిమా మాట్లాడతారు. అండ్ వారి ఇన్స్పిరేషన్స్ ఆఫ్ షేక్స్పియర్ కానీ, లేకపోతే మల్లాది రామకృష్ణ కానివ్వండి, లేకపోతే చెల్లం కానివ్వండి, లేకపోతే నిన్న మొన్న వచ్చిన రైటర్స్ లైక్ కదీర్ బాబు కానివ్వండి, ఇట్లాంటి రైటర్స్ వాళ్ళు తీసుకొచ్చే రచనలు, పుస్తకాలు, వాటన్నిటినీ like you remember this video of Alfonso Cuarón where he says that cinema doesn't owe anything to literature. I've read about it. I haven't seen that. But I somewhere feel, I think ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సాహిత్యానికి సినిమాకి తెలియకుండా ఒక బ్రిడ్జ్ అవుతున్నారు అని అనిపిస్తుంది నాకు. తెలిసో తెలియకో ఆర్ చాలా ఎక్కువసార్లు కాన్షియస్గానో. ఆయన కూడా చాలా పాపులర్ సినిమా రిఫరెన్సెస్ పెడతారు, మీకు తెలుసు ఆయన సినిమాలు చూస్తే. ఇప్పుడు అన్ని 9 చూసినా కూడా చాలా ఉంటాయి. కానీ వారు ఆ సాహిత్యానికి సినిమాకి మధ్యలో ఒక వారధిగా నిలుస్తున్నారని నాకు అనిపిస్తుంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దిస్ మ్యాన్. అమేజింగ్ టీమ్ అసలు. అబ్సల్యూట్లీ ఫన్. నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది షూటింగ్కి. యూ ఫీల్ అలైవ్ విత్. లవ్లీ. ఫైనలీ ఇప్పుడు ప్రియదర్శి పేరు మీద టికెట్లు తెగాలి
అనే ప్రెషర్ అది ఎలా ఉంది? ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఓన్లీ, బట్ స్టిల్ ఆ ప్రెషర్, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది ప్రెషర్? నేనైతే ఇప్పుడు ఆ ప్రెషర్ తీసుకోవట్లేదు భయ్యా, నేను తీసుకోదలుచుకోలేదు కూడా. ద బిగ్గెస్ట్ ప్రెషర్ ఈస్ వెర్ ఐఎమ్ బీ ఏబుల్ టు టెల్ అన్ ఆనెస్ట్ స్టోరీ. ఆ ప్రెషర్ కనుక నేను విత్ స్టాండ్ చేస్తే ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ నాట్ రియలీ ఇన్ మై హ్యాండ్. నేను ఏం కంట్రోల్ చేయగలనంటే నాకు నచ్చే కథ నేను పూర్తిగా అంటే మనస వాచ కర్మణ నేను పూర్తిగా దాంట్లో దిగి ముని నేను కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను అనేదే నా వంతు బాధ్యత. ఇక ఆ మిగతా అంతా నా చేతిలో లేదు. ఇప్పుడు నాకు తెలిసి వెన్ ఐ వాజ్ సైనింగ్ సేవ్ ద టైగర్స్, నాలోనే నేను అనుకుంటున్నాను అనమాట, అంటే ఐఎమ్ ప్లేయింగ్ అ 30-year-old man who was playing a father for a 12-year-old teenager and also a 3-year-old son. నాకు అవసరమా ఇప్పుడు ఈ 30-year-old అంటే? దెన్ ప్రదీప్ అద్వైతం వీళ్ళందరూ లేదు. ఇప్పుడు ఊర్లలో పెళ్ళిళ్ళు ఎట్లయితే 19కో 20 చేసి పడేస్తారు, ఆబ్వియస్లీ 30 వచ్చేసరికి యూ హ్యావ్ అ డాటర్ ఆఫ్ దాట్ ఏజ్. సో ఇవన్నీ వింటుంటే బట్ కథ నాకు చాలా బాగా నచ్చింది. హిస్ టేక్ ఆన్ మ్యారేజెస్ వాజ్ వెరీ రీజనబుల్. ఇది చెప్పకపోతే నేను ఏమైనా మిస్ అయిపోతానేమో అని ఒక ఫోమో వచ్చింది నాకు. సరే చెప్పాలి, ఇప్పుడు ఏంది అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ద మూమెంట్ వీ ఓపెన్ ద షో, ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలుగు షోస్. సెకండ్ సీజన్ కూడా అట్లే అయింది. అది నేను చెప్పట్లేదు, ఐ థింక్ ఒక రీడింగ్ బదులు ఒక 4th మోస్ట్ వాచ్డ్ షో ఇన్ ది ఎంటైర్ కంట్రీని వచ్చింది అది. దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ టు మీ. అంటే నేను నమ్ముతున్న కథలని జనాలు కూడా నమ్ముతున్నారు, ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అది ఎవరు చూస్తున్నారు చూస్తలేరని నాకు సంబంధం లేదు. సో నా బిజినెస్ ఏడెండ్ అవుతుంది అంటే నా పైసలు నేను తీసుకొని నా డైలాగ్ నేను చెప్పి ఇంటికి వెళ్ళిపోయి తిరిగి పడుకున్నాను అంతే. ఇక పైకెంచి ఏమవుతున్నాయి అనేది ఐఎమ్ నో వే రెస్పాన్సిబుల్ బ్రో. నేను చేయలేను కూడా. నేను మా అంటే ఇట్లా వచ్చి మీతో కూర్చొని ప్లీజ్ నా సినిమా చూడమని నేను ఒక మార్కెటింగ్ ఏజెంట్ లాగా మీతో మాట్లాడతాను. నేను అంతకుమించి అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాలోకి మీరు పైసలు పెట్టి సినిమా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, లేకపోతే నాలాంటి కూడా ఉండొచ్చు. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోతే అది ఎవరైనా ఒకటే అక్కడ. సినిమాకి తీసుకురావడానికి వరకు చేయడం ఒక బాధ్యత, దాన్ని తీసుకురావడానికి బాధ్యత ప్రొడ్యూసర్ది. ఇక లోపల కూర్చోబెట్టాలా లేదా అనేది ఇక నాది డైరెక్టర్ది, అది పంచాయతీ, అది నేను చూసుకుంటా. కానీ అది చూసుకోవాలంటే నేను ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ స్టోరీస్ దట్ ఐ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్, ఇఫ్ ఐ హ్యావ్ టు బీ దేర్ అండ్ టెల్ అ వెరీ story that is relatable to you, if I'm representing you somewhere on all of these factors, multiple factors, man. ఇప్పుడు ఒక స్టోరీని మనస వాచ నమ్మి దాంట్లో దిగి ఫోమో క్రియేట్ అయిపోయి నేను ఈ స్టోరీని చెప్పాలి అనుకుంటున్నాను కదా, అంత నమ్మగలిగే స్టోరీస్ వస్తున్నాయా దర్శి? యా, 35 is one such story. Darling is one such story because I know నందకిషోర్ 35 చెప్పినప్పుడు నేను 2018 or 19 ఆ ప్రాంతంలో విన్నాను నేను. అది ఆయన మలేషియన్ చూసి పిలిచిండు, అప్పుడు అది స్టోరీ. అది అన్ని డిమ్కీలు కొట్టి అటు పోయి అటు తిరిగి మొత్తానికి చల్తి నేనే తీసుకుంటా అని వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి, ఆయన సృజన్ ఒకడు, విశ్వదేవర్ ఒకడు, వాల్తేర్ ప్రొడక్షన్స్ బికేమ్, ఆ విశ్వానే ప్లేస్ అ మెయిన్ లీడ్ ఫిల్మ్. సో దట్ మ్యాన్స్ కమిట్మెంట్ టు దాట్, అండ్ నాకు అది స్టోరీ చెప్పాలి నేను. అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ ఆఫ్ దిస్ టైమ్. ఇప్పుడు నాకు ఎందుకంటే హాయ్ నాన్న కూడా చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఎందుకంటే నేను డాడీ చూసిన తర్వాత నాకు మళ్ళీ అట్లాంటి డాటర్ ఫాదర్ కథలు రావట్లేదు. కానీ బట్ సంబడీ హ్యాస్ టు టెల్ దట్ స్టోరీ. అండ్ వెన్ నాని అన్న వాజ్ డూయింగ్, నాకు తెలుసు నా క్యారెక్టర్ చాలా చిన్నదని, బట్ నేను ఎందుకున్నా అంటే నన్ను అడుగుతారు ఇంకెందుకు రా అట్లాంటి సినిమాలు చేస్తావు అని అంటారు, అనిపిస్తుంది. కానీ నాకు ఆ స్టోరీలో ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. Prioritize being face of it, but you want to be a part of it. అది నాకు అవసరం. ఎందుకంటే నేను ఇప్పుడు నటుడుగా గుర్తుపెట్టుకోవాలి, కానీ నా ఇమేజ్తో గుర్తుపెట్టుకుంటే నేను పెద్ద సక్సెస్ఫుల్ కాదు. నేను అక్కడ నాకు ట్రూ సక్సెస్ ఏంటంటే, నాకు మలేషియా చూస్తున్నప్పుడు అదే అడిగారు జనాలు, నాకు అవసరం గుర్తొస్తున్నా అంటే, సో దట్ ఈస్ మై విన్. సో ఈ అట్లాంటి స్టోరీలు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ దానికి ఫోర్సెస్ జాయిన్ కావాలి. ఇంకా ఐ అర్జ్ అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, అంటే నేను పేర్లు ఎందుకులే కానీ నా ఫెలో యాక్టర్స్ కూడా ఎక్కువ వచ్చి ఇట్లా కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేస్తే మెల్లమెల్లగా వీ కెన్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ నేను ఏదో కొత్త రెవల్యూషన్ రావాలని అనట్లేదు, ఇలాంటి సినిమాలు కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతే. నాకు ఐ వాంట్ స్టిల్ కల్కి టు బీ 1,000 crore film. I still want Salar to be the biggest blockbuster, but I still want to have Darling and 35 also their release window. నాకు 1000 థియేటర్లు వద్దు, నాకు 100 థియేటర్లు,
200 ఆ పెరిగితే అదే చూసుకుంటుంది. సినిమా విల్ డ్రైవ్ ఫర్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. లైక్ బలగం కూడా అంతే అండి. నాకు రాజు గారు చాలా ఈజ్ అ క్యాలిక్యులేటివ్ బిజినెస్ మ్యాన్. శిరీష్ గారు, రాజు గారు, మనకి 200 థియేటర్స్ ఉన్నాయి, మంచిగా ఉంటుంది, చేద్దాము. అది 300 అయింది అది. అండ్ సినిమా తీసే ముందుకి వీఆర్ హైయెస్ట్ గ్రాసింగ్ అప్పటికే ఆఫ్ ద ఫిలిం ఆఫ్ ద డే. సో నాకు అర్థమైంది పోయి అక్కడ నాకు మసలా సమజమే అది. నువ్వు కంటెంట్ జనాలు దే విల్ గ్రాబ్ ఇట్ అండ్ టేక్ ఇట్. సూపర్. డార్లింగ్ కూడా అలానే అవ్వాలని కోరుకుంటూ, నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా అలా అవ్వాలని కోరుకుంటూ, అండ్ మీకు ఆ నటుడిగా యూనో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది, దాంతోపాటు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు సక్సెస్ కూడా సస్టైన్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఓపెనింగ్ అప్ సో వెల్ అండ్ కమింగ్ హియర్ అండ్ యూనో టాకింగ్ టు us. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, Venkat. Thank you so much. Rooting for you. Yeah, thank you, man. Thanks. Hola! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand.